ఫుడ్ సేఫ్టీ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్న హోటల్ రెస్టారెంట్ నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. గత కొన్ని నెలలుగా ప్రతిరోజు అధికారులు దాడులు చేస్తూ హోటల్స్ రెస్టారెంట్స్ సీజ్ చేస్తున్న నిర్వాహకుల్లో చెల్లడం లేదు. నాణ్యత లేని కాలం చెల్లిన ఫుడ్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అల్ సబా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేసింది. అపరిశుభ్రమైన వాష్రూమ్ పక్కనే రుమాలి రోటీ తయారు చేస్తున్నారు. ఫ్రీజర్ లో మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినట్టుగా గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలోనే చికెన్ అంతా నిల్వ చేశారు నిర్వాహకులు. అల్ సబా రెస్టారెంట్ FSSAI లైసెన్స్ సస్పెండ్ చేశారు అధికారులు. లోపాలు సరిచేసే వరకు రెస్టారెంట్ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫైర్ వాటర్ నియోబార్ అండ్ కిచెన్ లో దాడులు చేశారు. లేబుళ్లు లేని పీతలు, చికెన్, రొయ్యలతో పాటు పలు ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. లేబుళ్లు లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. నోటీసులు జారీ చేశారు అధికారులు.